సనాతన ధర్మాభిమానులారా నమస్కారం. ఈ సృష్టిలో ప్రతి జీవికి ధనం, ధాన్యం, సుఖ సంతోషాలు కావాలి. వాటన్నిటికీ మూలాధారం జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే కేవలం చేతిలో ఉండే డబ్బు మాత్రమే కాదు, జీవితంలో ఉండే సంపూర్ణమైన ఐశ్వర్యం. లక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం, ప్రశాంతత, కీర్తి, విజయం ఉంటాయి. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఒకే ఒక్క ప్రశ్నతో బాధపడుతూ ఉంటారు. మేమెంతో కష్టపడుతున్నా, పూజలు చేస్తున్నాం. అయినా లక్ష్మీదేవి మా ఇంట్లో ఎందుకు స్థిరంగా ఉండటం లేదు? అసలు లక్ష్మీదేవి ఎలా ఉద్భవించింది? ఆమెకు ఎలాంటి ఇల్లు ఇష్టం? అష్టలక్ష్ములు అంటే ఎవరు? లక్ష్మీదేవి అనుగ్రహం పొంది జీవితాంతం దారిద్ర్యం రాకుండా చూసుకోవడం ఎలా? ఈ విషయాలన్నీ ఈరోజు మనం ఈ ప్రత్యేకమైన వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఎందుకంటే ఈ సమాచారం మీ జీవితాన్ని మార్చగలదు. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి క్షీరసాగర మదనంలో ఉద్భవించింది. దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం వల్ల ఇంద్రుడితో పాటు దేవతలంతా ఐశ్వర్యాన్ని కోల్పోయి దరిద్రులు అవుతారు. అప్పుడు కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందడం కోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీర సముద్రాన్ని మదనం చేస్తారు. ఆ సమయంలో సముద్రం నుండి ఎన్నో దివ్య వస్తువులు వస్తూ ఉంటాయి. చివరకు శరత్కారాలు పూర్ణిమ నాడు చేతిలో అమృత కలశంతో తామర పువ్వు పైన కూర్చొని జగన్మోహిన రూపంతో లక్ష్మీదేవి ఆవిర్భవించారు. ఆమె దివ్య రూపాన్ని చూసిన దేవతలు, గాంధర్వులు స్తోత్రాలు చేశారు. దిక్పాలకులు ఏనుగులపైన గంగా జలాన్ని తెచ్చి ఆమెకు అభిషేకం చేశారు. ఆ సమయం దేవతలందరినీ పరిశీలించి సకల గుణగణాభిరాముడైన శ్రీ మహావిష్ణువు భర్తగా వరించి ఆయన వక్షస్థలం పైన శాశ్వతంగా నివాసం ఏర్పరచుకుంది. అందుకే ఆమెను విష్ణుప్రియ అని పిలుస్తారు. ఎక్కడ విష్ణు నామస్మరణ జరుగుతుందో అక్కడ లక్ష్మీదేవి స్వయంగా నడిచి వస్తుందట. చాలా మంది లక్ష్మి కంటే కేవలం ధనలక్ష్మి మాత్రమే అనుకుంటారు. కానీ మనకు జీవితంలో సకల సుఖాలు కలగాలంటే 8 మంది లక్ష్ములు అనుగ్రహం కావాలి. వారే అష్టలక్ష్ములు. ఇప్పుడు ఆ 8 రూపాయల విశిష్టత గురించి కూడా తెలుసుకుందాం. ఆదిలక్ష్మి, ఈమె సృష్టికి మూల కారణం, జీవుడికి మోక్షానికి, ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రసాదించే తల్లి. రెండవది ధ్యానలక్ష్మి, మనకు నిత్యం అన్నం పెట్టే తల్లి. పంటలను బాగా పండాలన్నా, ఇంట్లో ఆహార ధాన్యాలు సమృద్ధిగా ఉండాలన్నా ఈమె అనుగ్రహం, అన్నాన్ని గౌరవించే వారి ఇంట్లో ఈమె ఉంటుంది. ఇక మూడవది ధైర్యలక్ష్మి, ఈవిడ్నే వీరలక్ష్మి అని కూడా అంటారు. జీవితంలో వచ్చే కష్టాలను, సవాళ్ళను ఎదుర్కొనే గుండె నిబ్బరాన్ని, ధైర్యాన్ని ఇచ్చే తల్లే ఈమె. ధైర్యం లేని చోట డబ్బు ఉన్నా లాభం లేదు. ఇక నాలుగవది గజలక్ష్మి, ఈమె రాజవైభవాన్ని, పదవులను, అధికారాన్ని ఇచ్చే తల్లి. వాహన సౌకర్యాన్ని ప్రసాదిస్తుంది. ఇక ఐదవది సంతానలక్ష్మి, వంశాభివృద్ధిని, సద్గుణాలు కలిగిన పిల్లను ప్రసాదించే కరుణామయి. ఆరవది విజయలక్ష్మి, మనం చేసే ప్రతి పనిలో, వ్యాపారంలోనూ, చదువులోనూ విజయాన్ని అందించే తల్లి. ఏడవది విద్యాలక్ష్మి, కేవలం డబ్బు ఉంటే సరిపోదు, బుద్ధి, జ్ఞానం, చదువు రావాలి. ఆ జ్ఞానాన్ని ఇచ్చే రూపమే విద్యాలక్ష్మి. ఎనిమిదవది బంగారం, వెండి, నగదు రూపంలో లభించే సంపదను ఇచ్చే తల్లి. చూశారు కదా, ఈ 8 రూపాయలు కలిస్తేనే సంపూర్ణ జీవితం. అందుకే అష్టలక్ష్మి స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ఇంట్లో అన్ని రకాల కొరతలు తీరిపోతాయి. మహాభారతంలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంది. రుక్మిణీదేవి లక్ష్మీదేవిని ఒక ప్రశ్న అడుగుతుంది. అమ్మా, నువ్వు ఎలాంటి ఇళ్లల్లో నివసిస్తావు? ఎవరిని చూస్తే నీకు ఇష్టం అని. అప్పుడు లక్ష్మీదేవి కొన్ని రహస్యాలు చెప్పింది. లక్ష్మీదేవి చెప్పిన ప్రకారం ఎవరైతే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని దీపం పెడతారో ఆ ఇంట్లో ఆమె నివసిస్తుంది. ఎల్లప్పుడూ సత్యం మాట్లాడేవారు, పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించే కృతజ్ఞతా భావం ఉన్నవారి వద్ద లక్ష్మి ఉంటుంది. ముఖంలో చిరునవ్వు, మాటల్లో మృదుత్వం ఉన్న స్త్రీలను లక్ష్మీ రూపంగా భావిస్తారు. ఏ ఇంట్లో అయితే స్త్రీలను గౌరవిస్తారో, ఏడుపులు పెడబొబ్బులు లేకుండా ఇల్లు ప్రశాంతంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అలాగే ఆవు, ఉసిరి చెట్టు, బిల్వ వృక్షం, మారేడు శంఖం, తామర పువ్వులలో లక్ష్మీదేవి నివాసం ఎప్పుడూ కూడా కొలువై ఉంటుంది. కాబట్టి దీని వలన నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంట్లో ఎప్పుడు కూడా శంఖాన్ని ఉంచి పూజించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది.
ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. లక్ష్మీదేవి అక్క ఉంది కదా! ఆమె పేరే అలక్ష్మి లేదా జ్యేష్ఠదేవి. ఈమె దరిద్రానికి, కలహాలకు ప్రతీక. మనం చేసే కొన్ని పనుల వల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోయి అలక్ష్మి ఇంట్లోకి వస్తుంది. సూర్యోదయం మరియు సూర్యాస్త సమయంలో నిద్రపోవడం, ఇంట్లో ఎప్పుడు చీకటిగా ఉంచడం, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో దీపం పెట్టకపోవడం, నకనకలాడే కడుపుతో, ఆకలితో ఉన్నవారిని యాచకులను తిట్టి పంపించడం, గోర్లు కొరకడం, కాళ్ళు ఊపడం, తల దువ్వుకునేటప్పుడు వచ్చే వెంట్రుకలు ఇల్లంతా పడేయడం, అన్నాన్ని నిందించడం లేదా ప్లేట్లో వృధాగా వదిలేయడం, ఇల్లు ఎప్పుడు మురికిగా బూజు పట్టి ఉండడం. మీ ఇంట్లో కూడా ఇలాంటి పనులు జరుగుతుంటే వెంటనే ఆపేయాలి. ఎందుకంటే దరిద్ర దేవత ఇంట్లోకి వస్తే ఎంత సంపాదించినా అప్పుల పాలు అవ్వడం ఖాయం. లక్ష్మీ కటాక్షం కోసం సులభమైన పరిహారాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉండాలంటే శాస్త్రాలు చెప్పిన కొన్ని చిన్న చిన్న నియమాలను పరిహారాలను పాటించాలి. ఉప్పు పరిహారం. లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది. ఉప్పు కూడా సముద్రం నుండి వస్తుంది. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. మీ వంటగదిలో ఉప్పును ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ డబ్బాల్లో కాకుండా గాజు సీసాల్లో లేదా పింగాణి పాత్రల్లో ఉంచండి. శుక్రవారం పూట ఉప్పు కొనడం చాలా మంచిది. ఇక రెండవది ఏమిటంటే కనకదార స్తోత్రం. ఆదిశంకరులు రచించిన కనకదార స్తోత్రాన్ని లేదా స్త్రీ సూక్తిని ప్రతిరోజు ఇంట్లో ప్లే చేయడం వలన, చదవడం వలన బంగారు వర్షం కురిసినంత ఐశ్వర్యం కలుగుతుంది. ఇంకా మూడవది గోమాత సేవ. శుక్రవారం నాడు ఆవుకు అరటి పండ్లు లేదా నానబట్టిన శనగలు తినిపించడం వల్ల పితృదోషాలు తొలగి లక్ష్మీదేవికి పాత్రలకు ప్రసన్నరాలు అవుతారు. విన్నారు కదా! లక్ష్మీదేవి కేవలం చంచలమైనది కాదు. భక్తితో కొలిస్తే మన ఇంట్లోనే ఉండిపోయే కరుణామయి. కేవలం ధనం కోసమే కాకుండా మంచి బుద్ధి, ఆరోగ్యం, ప్రశాంతత కోసం ఆ తల్లిని ప్రార్థిస్తాం. ఈ రోజు నుండి మీ ఇంట్లో పవిత్రమైన వాతావరణాన్ని ఏర్పరచుకోండి. లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. ఈ సుదీర్ఘమైన ఆధ్యాత్మిక సమాచారం కోసం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన పూజా విధానాలు మరియు పురాణ రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కమెంట్ సెక్షన్లో ఓం మహాలక్ష్మి నమః అని టైప్ చేయండి. అసలు మర్చిపోకండి. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ధన్యవాదాలు.